నిన్న చూసేది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన గదిలో ప్రెస్ మీడియా సొంత మీడియా ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన అన్ని చాలా విషయాలు మాట్లాడారు. కానీ ఆయన పరిపాలన పోలీసు రాజుకి ఎలా నడుస్తున్నారు కూడా చెప్పుకుంటే బాగుంటుంది. ఆయన 5 సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టారు, ఈ సంవత్సరం నుంచి ఎన్ని కేసులు వచ్చినాయి, అలాగే మరి సంక్షేమ పథకాల గురించి చెబుతున్నారు. మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు చంద్రబాబు గారు వచ్చిన సంక్షేమ పథకాలు కానీ ఆయన 5 సంవత్సరాల్లో అవినీతిపరమైన సంక్షేమ పథకాలు కానీ అయినట్టు మీద, అలాగే క్రైమ్ కోసం క్రిమినల్ యాక్టివిటీస్ కోసం అలా బాబాయ్ అప్లికేషన్ విషయంలో కానీ కోడిద విషయంలో కానీ మన బులకల ఇచ్చి కొట్టించుకుని స్వామి విషయంలో కానీ ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పుకుంటే బాగుండదని నా అభిప్రాయం. రాబోయే రోజుల్లో ఆయన ఏమంటే కనుక అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడి ప్రజలు అతను ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, ఆయన పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయనకి ఏమైనా కూడా ఆయన దమ్ముండి ఈ ప్రజలకు న్యాయం చేయాలా ఇంకో పార్టీ ఉందని చెప్పి తెలియాలంటే ఆయన దమ్ముగా అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నిస్తే మేమందరూ అర్చిస్తున్న సందర్భం తెలియదు. ఆయన మీద చంద్రబాబు గారి మీద వ్యక్తిగతంగా చేసిన విమర్శలన్నీ కూడా పూర్తిగా కూటమి నాయకుల తరఫున దేవదేవుల తరఫున పూర్తిగా ఖండిస్తున్నారని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో వ్యవసాయ శాఖ కానీ అలాగే అందరికీ కూడా ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అన్ని సబ్సిడీలు ఉపయోగించాలని సందర్భం తెలియజేస్తూ సెలవు చేయండి.